ఓకే. చెరువులు, తటాకాలు, నుయ్యి, బావి ఇట్లాంటివి ఉంటాయి కదా, దాంట్లోకి వెళ్ళి చూసుకునేవాళ్ళు మొహం. ఓకే. బట్ ఇప్పుడు మన టెక్నాలజీ ఎంతో అడ్వాన్స్ అయ్యాం. ఇంకా అర్థమైంది ఇప్పుడు. ఇప్పుడు మొబైల్లో కూడా మిర్రర్ టెక్నాలజీ వచ్చేసింది. ఓకే. ఎన్నో వాడుతున్నాం మనం. అద్దం పగిలిపోతే ఎందుకు చూడకూడదు? చూడకూడదని చెప్పారు సాంప్రదాయం ప్రకారం. ఎందుకు చూడకూడదు? ఇప్పుడు ప్రతి దాంట్లో మనకి మన శాస్త్రంలో కానీ మన సాంప్రదాయాల్లో కానీ భావన ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు పగిలిపోయిన అద్దంలో నీ మొహం చూసుకున్నావు. అది ఎన్ని ముక్కలు పగిలింది, అన్ని ముక్కలుగా నీ మొహం పగిలింది. నీ భావన బాగుందా? లేదు. అందుకనే మనం పగిలిన అద్దంలో, క్రాక్ ఇచ్చిన అద్దంలో, అంటే ఇట్లా బీట సగానికి బీట ఇచ్చేసింది, బీటల వారిని. ఓకే. అటువంటి అద్దంలో మనం చూసుకోవడం వల్ల అంటే ఏంటి, నీ మొహం ఇన్ని ముక్కలుగా అయినట్టుగా ఉంది కదా, ఆ భావన వచ్చింది కదా. ఓకే. కాబట్టి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పగిలిపోయిన అద్దాన్ని ఇమీడియట్గా బయటపడేయమని చెప్పారు. బయటపడేయడం ఎక్కడ పడే అక్కడ పడేవాకండి. ఓకే. డస్ట్బిన్లో మంచిగా ఒక కవర్లో పెట్టి డస్ట్బిన్లో పెట్టండి.